హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, మనమైతే ఇప్పుడు ఈ పాలపైన మీగడ వస్తుంది కదండి, ఆ మీగడతో మనం నెయ్యి ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. మళ్ళీ టేస్ట్ ఇది చూడడానికి బాగుంటుంది, ప్లస్ ఎక్కువ మనకి డస్ట్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలానే డైరెక్ట్ మనం ఇది పొయ్యి పైన పెట్టేసి దాంట్లో వేసి ఇది వేడి చేస్తాం కదా, అలా కాకుండా ఈ రకంగా కూడా మనం వేడి చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఫస్ట్ మనం పాలపైన మీగడ ఇలా తీసి పక్కన పెట్టుకుంటాం కదండి, ఒక 15 డేస్కి ఒకసారి. అలా దీన్ని అయితే మనం మిక్సీలో వేసుకుంటున్నాము, ఓకేనా. ఇలా మిక్సీలో వేసుకొని దీన్ని కొంచెం కూల్ ఉన్న వాటర్ని ఇలా దీంట్లో పోసి మనం మిక్సీ చేయాలి, ఓకేనా. సరిపడా వాటర్ పోస్తే మనకు మిక్సీ చేసిన తర్వాత ఆ మీగడ పైకి వచ్చేస్తుంది. నేను చూపిస్తాను. ముందుగా ఇలా బౌల్లో అయితే ఒక వాటర్ మనం నింపి పెట్టుకోవాలి. ఈ వచ్చిన మీగడని బాల్స్లా చేసి దాంట్లో ఎలా వేస్తానో కూడా చూపిస్తాను. చూడండి, మనం మిక్సీ వేసిన తర్వాత మనకు ఇలా వచ్చింది. ఇది ఇలా ఒక సైడ్ కనేసుకొని ఇలా 2 హ్యాండ్స్తో మనం వెన్న బాల్స్ వేయచ్చండి. చాలా బాగా కొంచెం ఇట్లా దగ్గర కనేసేయాలి, దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ పోతుంది. చూడండి, ఆ బాల్ చూడండి, వాటర్ ఎంత బాగుంది కదా. చూడండి, ఇప్పుడు మీ ముందే ఇంకొకటి చేస్తున్నా. మనం దీన్ని మిక్సీ చేసేటప్పుడు కూల్ వాటర్ వేసుకోవచ్చు, ఐస్ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఐస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు మనం ఫస్ట్ మీగడ వేసిన తర్వాత కొంచెం మిక్సీ బట్టి తర్వాత వాటర్ పోసుకోవాలి. చూడండి, బాల్స్ ఎంత బాగున్నాయి కదా. అలానే మనం మొత్తం మీగడని ఇలా బాల్స్ వేసేసుకోవాలి. చూడండి, చిన్న బాల్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిపోయినాయి కదా, ఇవి పాలలాగా ఇవి వేస్ట్గా పడేసుకోవాలి, అంతే. ఇంకొకసారి మనం మిక్సీ చేసుకుందాం. మీగడ ఇలా ఉంది కదా, నేనైతే ఇలా ఐస్ క్యూబ్స్ డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇలా వేసి మనం ఫస్ట్ ఇలానే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పట్టుకోవాలి, ఓకేనా. చూడండి, మనము రెండవసారి కూడా మిక్సీ చేసుకున్నాము. ఇలా వచ్చింది. ఇదంతా ఒక సైడు ఇలా అనేసుకోవాలి చేతితో, నెమ్మదిగా ఇలా అనుకొని. ఒకటే చేతితో కూడా ఇంత బాగా వస్తుంది కదా బాల్. మనం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, బాల్ వదిలితే అసలు అటు ఇటు కదిలిపోకుండా మనం ఎలా చేసినా ఈ బాల్ ఇలానే తిరుగుతుంది, చూసారా. చూడండి, ఇది పెద్దగా వచ్చేసింది మన బాల్, ఎంత బాగా వచ్చింది కదా. అసలు వెన్న ఎంత బాగుంది కదండి, బాల్స్ లాగా. ట్రై చేయండి, ఇట్లా నెయ్యి బాగా అవుతుంది మనకి. మనం నెయ్యి కార్చుకున్నప్పుడు లాస్ట్కి మనకి ఇట్లా మడ్డిలాగా మిగులుతుంది కదా, అలాంటిది ఏం లేకుండా నీట్గా వస్తుందండి. ఎందుకంటే వేస్టేజ్ అంతా మనకి ఇలా పాలలాగా వెళ్ళిపోతుంది కదా. చూడండి, ఈ బాల్స్ని ఎటు కదిలిచ్చినా కానీ అసలు అటు ఇటు పోవండి, తీసుకుంటూ మళ్ళీ వేసినా కానీ అలానే వస్తాయి. ఎంత బాగున్నాయి కదా, చిన్నగా పెద్దగా మనకు వీలైనట్లు ఎలా అయితే అలా. ఇలా వెన్న బాల్స్ అయితే చేసుకోవాలి, బాగుంటుంది. ఈ వెన్న బాల్ని మనం వేడి చేద్దాం, ఓకేనా. చూడండి, నేను నా దగ్గర ఉన్న మీగడ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే ఇలానే మిక్సీ చేసుకుంటున్నాను. చూడండి, 2 హ్యాండ్స్తో వేసినా కానీ ఎంత బాగా వస్తున్నాయి కదా బాల్స్. ఆ బాల్స్ అటు ఇటు కదిలిచ్చినా కానీ అది అలానే ఉంటుందండి ఒకే దగ్గర. చూడండి, జస్ట్ ఇలా బాల్స్ లానే వేసేస్తున్నాను నేను మొత్తం. ఆల్మోస్ట్ ఇలా చేసిన బాల్స్ని ఇట్లా మనం ఒక స్టీల్ బౌల్ పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టీల్ బౌల్ పెట్టేసుకొని ఇప్పుడు డైరెక్ట్ బాల్ని దాంట్లో వేసి చూపించాలా మీకు. ఒకటేసారి కరిగిపోతుందండి అది. చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా. ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ని కూడా ఒకసారి నేను ఇలా వేసేస్తాను. మనం ఎన్ని బాల్స్ వేసినా కానీ అలానే కరిగిపోతుందండి అది. చూడండి, బాల్స్ ఎంత బాగున్నాయో. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ అలానే వేసుకుంటున్నాను. వాటర్ ఇలా కొంచెం నొక్కినట్లు పట్టుకోవాలంటే ఏమైనా వాటర్ ఉన్నా కానీ కొన్ని వెళ్ళిపోతాయి. చూడండి, ఈ బాల్ని పైనుండి ఇలా విసిరేసినా మళ్ళీ పైకి వెళ్తుందండి, అసలు విచ్చుకోపోకుండా గట్టిగా ఉంది కదా. చూడండి, మళ్ళీ వేస్తున్నాను. బాగుంది కదా, మనం రియల్గా బాల్తో ఆడుకున్నట్టుగానే ఉంది. చూడండి, ఎన్నిసార్లు పైకి వేసినా మళ్ళీ కిందకి వేసినా పైనకే వస్తుంది కదా. ఇలా వస్తే మనకు నెయ్యి నీట్గా మంచిగా చిన్నగా రవ్వలు అంటారు కదా,
నేను ఒకతను ఇంటికే తీసుకొచ్చి పాలు పోస్తాడండి. ఆ పాలతో తీసిన మీగడతో ఇలా చేశాను వెన్న. ఇప్పుడు అది ఇలానే మనం పెట్టుకుంటాం కదా, అది కొంచెం కొంచెం వేడయ్యి ఇది నెమ్మదిగా ఇలా అనుకుంటూ ఉంటే అది కరిగిపోతుంది. అది కరిగిపోయి మెల్లిగా మనకు ఆయిల్ లాగా ఫామ్ అవుతుందండి. వేడి తగిలిన కొద్దీ చేంజ్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ మామూలు మిల్క్ లాగానే అయిపోయాయి కదా ఇలా. కానీ ఇది కలుపుతూ ఉండాలండి, కిందికి మాడిపోకుండా అడుగంటకుంటూ ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనకి నీట్గా వస్తుంది అన్నట్టు. ఓకేనా, ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది, మనకు తొందరగా అయిపోతుందండి. మళ్ళీ ప్రాసెస్ కూడా లేటుగా ఏముండదు. ఇది పొంగిపోతుందండి. దీని నిండా లేదు కదా అని, షాఫే ఉంది కదా అని సైడ్కి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే తొందరగా పొంగుతుంది, పొంగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇదంతా ఇలా అయి పొంగొచ్చినప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తం పైనకి పొంగులాగా వచ్చేసింది కదా. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని మెల్లిగా స్పూన్తో ఇలా అనేసి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే పొంగిపోతుంది. ఓకేనా, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే కొంచెం పొంగు తగ్గింది అనుకోండి, అదే మనకు నెయ్యి తొందరగా అయిపోతుంది. చూడండి, మనకు ఇట్లా పైకి పొంగు రావడం తగ్గింది కదా. ఇలా తగ్గిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మనకు ఆయిల్ లాగా ఫామ్ అవుతుంది. ఆల్రెడీ అవుతుంది చూడండి. మన వెన్న బాల్స్ మొత్తం కరిగిపోయాయండి, ఇలా కరిగిపోయి ఇలానే ఉందన్నట్టు. ఓకేనా, ఈ ప్రాసెస్లో నెయ్యి చేయడం మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ రిస్క్ లేకుండా మనకు నీట్గా వస్తుందండి నెయ్యి, ఆయిల్ లాగానే కనబడుతుంది. అంతా ఇట్లా చెత్త చిన్నగా ఈ మనము నెయ్యి చేసినప్పుడు మిగిలింది ఉంటుంది కదా, అలా చిన్న పార్ట్స్ ఏవి కనబడకుంటుంటాయి. చూడండి ఎంత బాగుంది కదా. చూడండి, మనకి ఇలా తయారైపోతుంది నెయ్యి. ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అయిపోయిందండి, చూసారా. చూడండి, స్పూన్కి ఆయిల్ ఎట్లా వచ్చేసిందో కదా, అది నెయ్యిలాగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇంకొద్దిసేపు అయిపోతే మనకు ఆయిల్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇలానే చిన్నగా మనకి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా అయితే ట్రై చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసినప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, ఒక సబ్స్క్రైబర్ అక్క స్టిచ్చింగే కాకుండా రొటీన్గా కొన్ని డిఫరెంట్గా మీరు డైలీ రొటీన్గా ఎలా అయితే చేసుకుంటారో అవి కొన్ని వంటకాలు కానీ, మీరు బయట ఎటైనా వెళ్ళినప్పుడు టెంపుల్స్వి కానీ కొన్ని అప్లోడ్ చేయండి అక్క, అలా కూడా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా స్టిచ్చింగే చూసేవాళ్ళు కాకుండా మామూలు వాళ్ళు కూడా చూస్తారు కదా, అలా పెట్టండి అని అన్నారండి. అందుకని నేనైతే ఇలా పెడదామని అనుకుంటున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుందండి. ఎలా అంటే, మనం ఇప్పుడు పాలపైన మీగడ తీసి డైరెక్ట్ ఇలా బౌల్లో వేసుకొని వేడి చేసి నెయ్యి చేసే వాళ్ళు ఉంటారు కదా, అది ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, తొందరగా మాడుతుందండి. ఇలా చేస్తే అసలు మాడదు, నీట్గా ఉంటుంది. ఓకేనా, చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ 90% మనకైతే నెయ్యి రెడీ అయిపోయింది. మనకు కనబడుతుంది చూడండి, నెయ్యి చూపిస్తాను. వాటర్ వచ్చేసింది చూడండి కదా. ఇలా ఇంత బాగా అనిపిస్తుంది కదండి, ఇలా రెడీ అయ్యేటప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నాకైతే నెయ్యి అయితే ప్యూర్ నెయ్యి, మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటుందండి. బయట నెయ్యి తెచ్చుకుంటే అసలు ఎవ్వరు ఏది కలిపిందో కూడా మనకు తెలియదు కదా. అందుకనే నేనైతే సబ్స్క్రైబర్స్ డిఫరెంట్ కావాలని అడిగారని నేనైతే ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇది మాడిపోకుండా చూసుకోవాలండి. కలర్ బ్రౌన్, కొంచెం లైట్ బ్రౌన్ రాగానే ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. చూడండి, మనకి ఇది లాస్ట్కి ఇలా కొంచెం బుడగలుగా వస్తుంది కదా. ఇలా బుడగలుగా వచ్చినప్పుడు మనకు ఆల్మోస్ట్ నెయ్యి రెడీ అయిపోయిందండి. చూడండి, బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా లోపల. ఓకేనా, ఇలా బ్రౌన్ కలర్ కనిపించినప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఓకేనా, ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా కలపాలండి, లేకపోతే ఇది పొంగు పైనకు వచ్చేసినట్లు అవుతుంది. ఈ బుడగలన్నీ తగ్గినాక మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి, బ్రౌనిష్గా కనబడుతుంది. చూడండి, మనకు నెయ్యి ఇలా రెడీ అయిపోయింది.
ఇది కొంచెం చల్లారిన తర్వాతనే మనము వడకట్టుకోవాలండి. ఎందుకంటే పొంగు వస్తుంది కదా, మనం వడకట్టేటప్పుడు ఆ పొంగు మొత్తం పొంగిపోయి కింద పడిపోతుంది. చూడండి మనకు డస్ట్ కూడా ఎక్కువ రాలేదు కదా, కనిపిస్తుంది కదా మీకు. అలా మిక్సీ చేసుకుంటే కొంచెం తగ్గిపోతుంది, మాడిపోదు. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది కదా మనకు నెయ్యి, ఎంత ప్యూర్గా కనిపిస్తుంది చూడండి. నాకైతే ఇలా చేసుకోవడమే అలవాటు అండి. నేనైతే ఇలానే చేసుకుంటాను 15 డేస్కి ఒకసారి. అలా ఇంట్లో తీసుకున్న పాలతోనే మీగడ తీసి చూడండి ఎంత ప్యూరిటీగా వచ్చింది కదా మనకు నెయ్యి. చూడండి దీంట్లో డస్ట్ చూడండి, అంత మీగడ, అన్ని మీగడ బాల్స్కి మనకి వెన్న బాల్స్కి ఈ మాత్రం రావడం చూడండి, మాడిపోలేదు. జస్ట్ ఇక్కడ మాత్రమే కొద్దిగా అయింది అంతే. బౌల్ కూడా ఎంత నీట్గా ఉంది కదా. దీంట్లో ఇంకొంచెం నెయ్యి వస్తుందండి, నేను తీస్తాను దీంట్లో. ఫైనల్గా అయితే ఎంత ప్యూరిటీగా ఎంత బాగా వచ్చింది నెయ్యి. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.